నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి 25/7/25 నాటి సమాచారం. రెగ్యులర్ పెన్షన్ బిల్స్ ఈ నెల 23న అప్లోడ్ అయినాయి. వాటి స్టేటస్ చెక్ చేయగా శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్, అనకాపల్లి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్, నూజివీడు సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్, బాపట్ల సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్, చంద్రగిరి సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్, బద్వేలు సబ్ ట్రెజరీకి సంబంధించిన రెగ్యులర్ పెన్షన్ బిల్. ఈ బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్స్ 2-3 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వస్తాయి. ఈ నెల 31వ తేదీ కనుక ఈ నెల 28 అర్ధరాత్రి నుంచి పెన్షనర్ల రెగ్యులర్ పెన్షన్ పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్లో జనరేట్ అవుతాయి. కావున ప్రతి ఒక్క సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకుని పెన్షన్ అమౌంట్లో తేడా ఉంటే మీ యొక్క ఎస్టీఓని సంప్రదించి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు. ఇక పెన్షన్లు 1 లేదా 3వ తేదీన పూర్తి స్థాయిలో జమ అవటానికి అవకాశం ఉంది. వీటిలో ఏదైనా కదలిక వస్తే వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. ఇక మా వాట్సాప్ గ్రూప్లో అన్ని జిల్లాలకు సంబంధించిన పెన్షనర్లు ఉన్నారు కనుక మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేవారు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. ఈ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ప్రతి నెల రెగ్యులర్ పెన్షన్ బిల్స్ స్టేటస్తో పాటుగా పెన్షన్కి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య గమనిక: పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయిన జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, ఈఎల్, గ్రాట్యుటీ, డిఆర్ఏరియర్స్ వీటిల్లో జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ అమౌంట్స్ కొంతవరకు జమ అయినాయి, మిగతావి జమ కాలేదు. ఈ బిల్స్లో ఎలాంటి కదలిక లేదు. ప్రభుత్వం దగ్గర నిధుల లభ్యతను బట్టి ఇవి కూడా తొందరలోనే జమ అవటానికి అవకాశం ఉంది. వీటి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే మీకు నా వీడియో ద్వారా తెలియజేస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు. 16 లక్షల గ్రాట్యుటీకి సంబంధించి రిట్ పిటిషన్ నెంబర్ 8351/2022 పిఆర్సి. ఈ కేసు విచారణ ఈ నెల 25వ తేదీన జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కేసుని జూలై 31వ తేదీకి మార్చడం జరిగింది. కావున ఇది గమనించగలరు. ఈ కేసు పెన్షనర్లందరికీ అనుకూలంగా తీర్పు రావాలని ఆశిద్దాం.